ప్రైజ్‌లార్డ్. ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ సమయమందు దేవుని మనతో మాట్లాడేటువంటి మాటలను మనం శ్రద్ధగా విందామండి. లేఖనం తెరిచి వాక్యం ధ్యానిందామండి. 20వ కీర్తన 4వ చరణం మనం చదువుకుందామండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇక్కడ దేవుడి లేఖనం ఏం సెలవిస్తూ ఉందంటే అండి, నీ కోరికను సిద్ధింపచేసి అంటే మనము ఏ యొక్క కోరికనైతే మనము కోరుతూ ఉన్నామో ఆ యొక్క కోరికను మరి దేవుడు దాన్ని నెరవేరుస్తానని చెప్పి ఇదైనా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే కాకుండా నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మరి మనము ఏ యొక్క ఆలోచనలు అయితే కలిగి ఉంటూ ఉన్నామో యావత్తు అంటే ఆ యొక్క మన యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తానని చెప్పి ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే కొంతమంది భక్తుల కోరికలు చూసినట్లయితే చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయండి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఎలాంటి కోరికను కలిగి ఉంటే దేవుడు మన కోరికను అంగీకరిస్తారు, ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటే ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తానని చెప్తున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క కోరికలో న్యాయం అనేది ఉండాలండి. ఆ యొక్క ఆలోచనలో కూడా న్యాయం అనేది యథార్థమైనటువంటిది ఉంటూ ఉండాలి. మరి అలాంటి కోరికను అలాంటి ఆలోచనను మనం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించి మన ఎడల ఏ కార్యం అయితే చేయాలో ఆ కార్యాన్ని దేవుడు తప్పకుండా చేస్తాడండి. మరి మీరు నన్ను ఒక మాట అడగొచ్చు, మరి దేవుడు ఏదైనా కానీ చేస్తాడు కదండి, దేవునికి అసాధ్యమైంది లేదు కదండి అంటే, తప్పకుండా దేవుడు చేస్తాడు. ఇంకా మనం ఉదాహరణకి ఒకటి చూసుకున్నట్లయితే మన పిల్లలు ఉంటారండి. మరి మన పిల్లలు మనల్ని ఎన్నో అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, వారికి ఎన్నో ఆశలు ఉంటూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వారు కలిగి ఉంటారు. అలాంటప్పుడు ఇంకా వారు తిండి తిప్పులు మానేసి మాకు ఇదే కావాలని అన్నప్పుడు ఒకంతకు మనము చూసినట్లయితే వారికి అది మంచిది అవునో కాదో అనేది మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే, అబ్బో వీళ్ళు ఇంకా మన మాట వినడం లేదు, వీరికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు, అది ఇస్తే ఇచ్చిన తర్వాత దానివల్ల వారు స్ట్రగుల్ అయిన తర్వాత అది మనం ఎందుకు వద్దన్నాం అనేది మన పిల్లలకి తెలుస్తుందని చెప్పి మనం అనుకుంటాం. మరి ఈ యొక్క లోకంలో తల్లిదండ్రులమైన మనమే ఇలా ఆలోచిస్తే మన పరమ తండ్రి మన గురించి ఎంత అలా ఆలోచిస్తారండి. లేదు ఇంకా నా యొక్క కుమారుడు లేదంటే నా కుమార్తె కావాలని అడుగుతున్నారు కాబట్టి దీన్ని చేసిన తర్వాత దాని నుండి వచ్చేటువంటి ఆ యొక్క పర్యవస్థానాలు ఎలా ఉంటాయో చూసి ఏమి అడగాలో ఏమి అడగకూడదో, మరి నా కుమారుడు లేదా నా కుమార్తె కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు, మరి నాలో బలంగా ఎదుగుతారని చెప్పి దేవుడు మనము ఏది అడిగితే అది చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడేటువంటి దేవుడు కాదండి. అలా అని మన యొక్క ఆశలు ఏమాత్రము కూడా మరి ఆ యొక్క హద్దులు దాటేవిగా మన ఆశలు ఉండకూడదండి. మనం ఏదైనా ఆశ కలిగి ఉన్నామంటే, ఏదైనా ఒక కోరిక కలిగి ఉన్నామంటే ఆ యొక్క ఆశను, ఆ యొక్క కోరికను, ఆ యొక్క ఆలోచనలను దేవుడు ఇష్టపడేటివిగా అవి ఉండాలి. మరి మనము అలాంటి ఆశలు మనం కలిగి ఉన్నప్పుడండి, మనం ఏదైనా అడిగినప్పుడు మనం అడిగింది కొంచెమైతే మనకి ఏది అవసరమో ఏంటో, మనం ఏమి ఇష్టత కలిగి ఉన్నామో, మనం దేని గురించి ఆలోచిస్తూ ఉన్నామో వాటన్నిటినీ కూడా దేవుడు మనకి తప్పకుండా అనుగ్రహించి వాడై ఉన్నాడండి. మరి మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క కోరిక సఫలపరచబడాలంటే మనం ఏం చేయాలో కూడా చూద్దామండి. ఇదే 20వ కీర్తన 5వ చరణం చివరి లైన్ మనం చూసుకున్నట్లయితే, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. ఇక్కడ మనము చేయాల్సింది ఏంటంటే అండి, దేవుడు మన ఆలోచనలు, మన కోరికలు మరి దేవుని చిత్తానుసారంగా మరి నెరవేర్చబడాలంటే అండి, మనం ఏం చేయాలంటే ఆలోచనలు, ఆశలు, కోరికలు కలిగి ఉండడమే కాదు కానీనండి, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇది జరగాలి, అది జరగాలి అనుకుంటూ రోజులు గడిపేసినంత మాత్రాన ప్రయోజనం ఏం కూడా ఉండదండి. మన యొక్క ఆలోచనలు, మన ఆశలు, కోరికలు ఎదుటి మనుషులకు చెప్పుకున్నంత మాత్రాన అవే మాత్రం కూడా తీర్చబడవండి. అవి ఎప్పుడు సఫలమవుతాయి అంటే అండి, మనము దేవుని సన్నిధిలో మరి మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఇదిగో నా యొక్క ఆశ ఇది, నా కోరిక ఇది, నా తృష్ణ ఇది, నేను నీ కొరకు ఇంక ఇలా పనిచేయాలనుకుంటున్నాను, నా జీవితంలో ఈ ఆశను తీర్చవా అని చెప్పి మనము దేవుని పాదాలు పట్టుకున్నప్పుడండి తప్పకుండా దేవుడు మనము ఏవైతే మరి దేవుని యందు ఆశ కలిగి ఉన్నామో, మరి తృష్ణ కలిగి ఉన్నామో వాటిని దేవుడు తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి.